హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సోనియా సింగ్, పవన్ సిద్ధార్థ్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన వెబ్ సిరీస్ శశి మదనం. అయితే ఈ సిరీస్ ఈ రోజు నుండి ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ రివ్యూ విషయానికి వస్తే ముందుగా కథ గురించి చెప్పాలి అంటే, అన్నయ్య ఫ్యామిలీతో ఉంటూ సరదాగా తిరుగుతూ బెట్టింగ్ భాస్కర్ దగ్గర పేకాట ఆడి డబ్బులు పోగొట్టుకుని 2 లక్షలకు పైగా బాకీ పడతాడు మదన్. డబ్బుల కోసం భాస్కర్ ఏమైనా చేసే రకం అని తన అన్నయ్య బండి తీసుకొచ్చి డబ్బులిచ్చేదాకా ఉంచమని కనపడకుండా పారిపోతాడు. అదే సమయంలో తన ప్రియురాలు శశి ఇంట్లో వాళ్ళంతా 10 రోజులు పెళ్ళికి వెళ్తున్నారని తెలిసి ఓ 10 రోజులు అక్కడ దాక్కుందామని వెళ్తాడు. శశి ఇంటికి మదన్ వెళ్ళిన రాత్రే పెళ్ళి క్యాన్సిల్ అయిందని ఇంట్లో వాళ్ళు తిరిగొస్తారు. ఇక అక్కడి నుండి ఇంట్లో వాళ్లకు కనపడకుండా మదన్ అక్కడ ఎలా ఉన్నాడు, ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళని ఎలా మేనేజ్ చేశారు, ఈ సమయంలో శశికి పెళ్లి చూపులు జరిగితే మదన్ ఎలా చెడగొట్టాడు, మదన్ ఇంట్లో ఉన్నట్టు ఎవరెవరికి తెలిసింది, ఫైనల్గా వీళ్ళ పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా, మదన్ అన్నయ్య బైక్ తిరిగి వచ్చిందా, మదన్ అప్పు కట్టేశాడా, ఇలాంటివి తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఇక ఈ సిరీస్ ఎలా ఉంది అంటే, ఇటీవల వెబ్ సిరీస్లు చాలా వరకు బోల్డ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎక్కువగా వస్తున్నాయి. క్యూట్ లవ్ స్టోరీలు, మంచి ఎమోషన్ ఉన్న సిరీస్లు చాలా తక్కువ. ఇది అలాంటి క్యూట్ లవ్ స్టోరీ సిరీస్. ప్రేమ కథలు ఇష్టపడే వాళ్లకు బాగా నచ్చుతుంది. అయితే ప్రేమ కథతో పాటు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ప్రతి ఎపిసోడ్లోనూ మంచి సస్పెన్స్ కూడా ఉంటుంది. గతంలో కొన్ని సినిమాల్లో ఇలా బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వస్తే ఇంట్లో వాళ్లకు తెలియకుండా మేనేజ్ చేయడం చూసాం. చాలా వరకు ఈ సిరీస్ ఒకటే లొకేషన్లో ఉన్న ఎక్కడా బోర్ కొట్టకుండా కథనం రాసుకున్నారు. ఓ పక్క మదన్ ఎవరికీ కనపడకుండా ఉండడానికి శశి మదన్లు పడే టెన్షన్తో కామెడీ, మరో పక్క కనిపిస్తే ఏమవుతుందని సస్పెన్స్, మరో పక్క వీరిద్దరి మధ్య క్యూట్ మూమెంట్స్, ఇలా అన్నీ బాగా రాసుకున్నారు. 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం అసలు కథలోకి వెళ్ళేదాకా కొంచెం బోర్ కొడుతుంది. ఆ తర్వాత నుంచి చాలా ఆసక్తిగా సాగుతుంది. ఇక కథ పాతదే అయినప్పటికీ కథనం మాత్రం చాలా కొత్తగా ఆసక్తిగా రాసుకున్నారు దర్శకుడు వినోద్. ఇక సోనియా సింగ్, సిద్ధు, పవన్ ఇప్పటికే అనేక సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్తో మెప్పించారు. నిజ జీవితంలో కూడా ప్రేమ జంట కావడంతో ఈ సిరీస్లో కూడా చక్కగా క్యూట్గా నటించి మెప్పించారు. ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ క్యూట్గా చూడడానికి చాలా బాగుంటాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శశి మదనం అంటూ వచ్చిన ఈ సిరీస్ ప్రియురాలి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా ప్రియుడు ఎలా దాక్కున్నాడు, తెలిస్తే ఏమవుతుందనే సస్పెన్స్ లవ్ స్టోరీతో క్యూట్గా చూపించారు. లవ్ స్టోరీస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు.